మీరు చేసినటువంటి సినిమాల్లో మీరు ముగ్గురు వాటిలో నుంచి మీరు టేక్అవేగా తీసుకున్నవి ఏమైనా ఉన్నాయా? ఈ సినిమా చేశాను దీనివల్ల నాకు ఇలా ఉపయోగపడింది అలా. మిస్టర్ నోకియాకి చాలా టేక్ అవేస్ తీసుకుని తినేటోళ్ళం మేము. ఏంటవి? ఫ్రైడ్ రైస్, మోమోస్ ఇలాంటివి. అట్లాంటి ఫుడ్లు కాదు, ఇంకేదైనా ఎనీథింగ్ ఎల్స్. రోహిత్ గారు అంటే కొన్ని సినిమాలు చేయడం వల్ల ఇవి చేయకూడదు అని తెలుసుకున్నానండి. సో దట్స్ బిగ్ టేక్ అవే. రోహిత్ గారు ఈ సినిమా చేయడం వల్ల నేను ఇలాంటి సినిమా చేయకూడదు అని తెలుసుకున్న సినిమా ఏంటి? లెట్ దెమ్ గెస్. దీని మీద రకరకాలుగా వాళ్ళు ఇష్టం వచ్చిన సినిమాలన్నీ రాసుకుంటారు ఇంకా. ఓకే, మీరు? I think from every film I'll take back something only. I think you'll always learn. అంటే ప్రతి సినిమా మనకి ఏదో ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, దట్ ఇస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అండ్ అంటే నాకు ప్రతి సినిమా ఏదో నేర్చుకుని అనిపిస్తుంది. ఏదో ఒకటి నేర్చుకున్నారు. ఏదండి? అల్లుడు సీను. అంటే అల్లుడు సీను వాజ్ లైక్ మై ఫస్ట్ ఫిల్మ్. అంటే నాకు ఆ క్యాన్వస్ లో అది నన్ను పెట్టేసరికి కొత్తగా ఐ వాజ్ 19 or 20 years. అంటే పెద్ద హౌ టు హ్యాండిల్ యూనో పెద్ద డైరెక్టర్ గారు ప్రకాష్ రాజ్ గారు ఎవ్రీడే సెట్లో ఉండేవాళ్ళు. సో ఐ యూస్ టు లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ దెమ్, యూనో హౌ టు బిహేవ్ ఆన్ ద సెట్, అసలు హౌ టు బీ ఆన్ ద సెట్. లైక్ ఎవ్రీ ఫిల్మ్ విల్ ఆల్వేస్ టీచ్ యూ లాట్. రైట్. రాక్షసుడు? రాక్షసుడు తొందరగా సినిమా ఎలా ఫినిష్ చేయొచ్చు చూసాను. త్వరగా ఎలా ఫినిష్ 51 days 52 days ఐ ఫినిష్ ద మూవీ. ఓకే. 50 రోజులు సినిమా చేసి మంచి హిట్ కొట్టచ్చు రాని నేర్చుకున్నాను. అమేజింగ్. అసలు 50 days లో అయిపోయిందంటే గ్రేట్. విజయ్ గారు మీరు మీ సినిమాల నుంచి నేర్చుకున్నది? లైక్ ఉగ్రం నుంచి కొంచెం యాక్షన్ కొంచెం బాగా చేద్దాం నేర్చుకున్నాండి. ఉగ్రంలో ఒక లెవెల్లో చేసాం, దాన్ని మించి ఇంకా యాక్షన్ చేద్దాం. ఓకే. అండ్ అలాగే నాంది నుంచి అదే నాందిలో ఒక సోషల్ డ్రామాస్ ఇంకా జనాలకు చెప్పాలి. నాందిలో ఒక మంచి కథలు చాలా మందికి చెప్పాలి. ఇంకా తెలియని విషయాలు చాలా ఉన్నాయి. లాలో కానీ చాలా సొసైటీలో కానీ అన్ని చాలా చెప్పాలి. నాందితో నాకు కొంచెం ఒక బాధ్యత పెరిగిందండి. ఇంకొంచెం సోషల్ డ్రామాస్ ఉన్న స్క్రిప్ట్స్ ఎక్కువ చేద్దాం అనుకున్నాను. ఓకే. ఏమండి మీరేం నేర్చుకున్నారు ఈ ఇంటర్వ్యూ వల్ల? లేదు, మీరు చెప్పండి. ఎనీ లెర్నింగ్స్ ఫ్రమ్ యువర్ ప్రీవియస్ ఫిల్మ్స్? From my previous films, బబుల్ గమ్. లవ్ స్టోరీస్ ఇంకా ఎక్కువ చేయాలని నేర్చుకున్నాను. అయ్యో అదేంటి? ఎక్కువ చేయాలని ఎక్కువ చేయాలని. చెయ్యాలి. అదే ఎందుకంటే మీకు విజయ్ గారు ఎలాగో లైఫ్ టైం మెంబర్షిప్. ఆల్రెడీ పిటిషన్ పెట్టాను లవ్ స్టోరీ. ఏది పెట్టారా? నాకు డౌట్. లవ్ స్టోరీస్ ఎక్కువ చేయాలి అని ఆపర్చునిటీ వస్తాయి. కానీ అంటే చాలా ఈజీ అండి లవ్ స్టోరీ చేయడం కోసం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ 1 రోజులు చేసేయచ్చు. అదే సాంగ్ ప్లే చేస్తే బాగా చెప్పే ఉంటుంది. సాంగ్ల వరకు చేస్తే అదే బీజం తీసుకొచ్చి ప్లే చేస్తే అయిపోయి. చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్. లవ్ స్టోరీ చేయడం నిజంగా చాలా ఈజీ మేడం. లవ్ స్టోరీ చేయడం అంటే లవ్ స్టోరీ మ్యూజిక్ యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ కి, డైరెక్టర్ కాదు, యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ కన్నా డైరెక్టర్ కాదు. డైరెక్టర్ కష్టం అంట, నీకు మాత్రం ఈజీ అంట అన్న. డైరెక్టర్ కష్టం అన్న. అదే లవ్ ఎవడైపోయినా ఐ లవ్ ఏం చెప్పాలి, కొత్త చెప్పాలి కదా. మళ్ళీ కొత్త పడాలి కదా. మరి అదే ఫిడేల్ మేము ప్రతి సినిమాలో డిఫరెంట్ గా కొట్టాలి కదా. ఏం చేసినా ఇక్కడ ఈ విజువల్ వస్తేనే కొట్టేది ఆ ఫిడేలు. ఒకే గిటార్ ఉంటుంది కదా మేడం. ఒకటే గిటార్ తో పరిమితం కాదు. ఈ మధ్య ఇలా కొడతాను గిటార్. ఇలా కొడుతున్నారు. ఓకే. సో డెఫినెట్లీ మీరు కూడా లవ్ స్టోరీ త్వరలోనే చేయాలని మేము అనుకుంటున్నాము, కోరుకుంటున్నాము.